ఇప్పటి వరకు లలితా సహస్రనామంలో 40 శ్లోకాల యొక్క అర్థాలు చూసాము. ఈరోజు ఈ వీడియోలో 41వ శ్లోకం నుంచి 45వ శ్లోకం యొక్క అర్థాలు చెప్పుకుందాము. అంటే మరో 5 శ్లోకాల యొక్క అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు 41వ శ్లోకం చూద్దాము. భవానీ భావనాగమ్య భవారణ్యకుటారిగా భద్రప్రియా భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని. ఇక్కడ భవానీ అనేది ఒక నామము. భవానీ అంటే ఆ పరమేశ్వరుని యొక్క భార్య అని అర్థం. భావనాగమ్య అంటే ఇది ఒక నామము. దీని అర్థము ఆలోచించడం ద్వారా పొందదగినది అని. భవారణ్య కుఠారిక అంటే ఇది ఒక నామము. దీని అర్థం ఏంటంటే దుర్భరమైన జీవితాన్ని నరికివేయడానికి ఉపయోగించే గొడ్డలి వంటిది అని దీని అర్థము. భద్రప్రియ అంటే శుభములు శ్రేష్టములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది అని అర్థము. భద్రమూర్తి అంటే ఇది ఒక నామము. దీని అర్థం ఏంటంటే శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము కలది అని దీని అర్థము. భక్త సౌభాగ్యదాయిని అంటే భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది ఈ తల్లి అని దీని అర్థము. 41వ శ్లోకం యొక్క అర్థం ఇది. ఇప్పుడు 42వ శ్లోకం చూద్దాము. భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యా భయాపహ సాంభవి శారదారాధ్యా సర్వాణి సర్మదాయిని. ఇక్కడ భక్త ప్రియ అంటే ఇది ఒక నామము. దాని యొక్క అర్థం ఏంటంటే తన పట్ల భక్తిని ఇష్టపడేది అని దీని అర్థము. భక్తి గమ్య అంటే భక్తితో చేరుకోగలిగినది అని అర్థం. భక్తి వశ్య అంటే భక్తికి స్వాధీనురాలు అని దీని అర్థము. భయాపహ అంటే అన్ని భయములను పోగొట్టినది తల్లి అని ఈ నామం యొక్క అర్థము. సాంభవి అంటే ఆ శివుని యొక్క భార్య అని అర్థము. శారదారాధ్య అంటే సరస్వతి మొదలైన వాగ్దేవతలచే పూజింపబడినది అని దీని అర్థము. సర్వాణి అంటే సర్వుని భార్య అని అర్థం. సర్మదాయిని అంటే ఇది ఒక నామము. దీని అర్థము శాంతిని సుఖములను ఇచ్చునది తల్లి అని దీని అర్థము. 42వ శ్లోకం యొక్క అర్థం ఇది. ఇప్పుడు 43వ శ్లోకం చూద్దాము. శాంకరీ శ్రీకరీ సాధ్వి సరశ్చంద్ర నిబానన సాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన. ఇక్కడ శాంకరి అంటే శంకరుని భార్య అని అర్థం. శ్రీకరి ఇదొక నామము. ఐశ్వర్యమును ఇచ్చునది అని అర్థము. సాధ్వి అంటే ఇదొక నామము. దీని అర్థం సాధు ప్రవర్తన గల పతివ్రత అని దీని అర్థము. సరశ్చంద్ర నిబానన ఇది మొత్తం ఒక నామము. దీని అర్థం ఏంటంటే శరత్కాలములోని చంద్రునితో సమానమైన ముఖము కలిగినది అని దీని అర్థము. సాతోదరి ఈ నామం యొక్క అర్థం ఏంటంటే సన్ననైన నడుము కలిగినది తల్లి అని అర్థం. శాంతిమతి అంటే ప్రశాంతంగా ఉండునది అని అర్థం. నిరాధార అంటే తనకు ఎలాంటి ఆసరా అవసరం లేనిది అని అర్థం. నిరంజన అంటే నిర్మలమైన మనసు కలిగినది ఈ తల్లి అని అర్థం. ఈ 43వ శ్లోకం యొక్క అర్థం ఇది. ఇప్పుడు 44వ శ్లోకం చూద్దాం. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిరుపప్లవ. ఇక్కడ నిర్లేప అంటే ఈ నామం యొక్క అర్థము కర్మబంధములు అంటనిది అని అర్థం. నిర్మల ఈ నామం యొక్క అర్థం ఏంటంటే ఏ విధమైన మలినము లేనిది అని దీని అర్థం. నిత్య ఈ నామం యొక్క అర్థం ఏంటంటే శాశ్వతమైనటువంటిది. నిరాకార ఈ నామం యొక్క అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది. నిరాకుల అంటే కలవరపడిన వ్యక్తులచే పొందలేనిది అని అర్థం.
నిర్గుణ అంటే ప్రకృతిలోని సత్వ, రజో, తమో అనే 3 గుణములకు అతీతమైనది అని అర్థం. నిష్కల అంటే విభజింపబడనిది అని అర్థం. శాంత అంటే శాంత స్వభావము కలిగినది అని నామం యొక్క అర్థం. నిష్కామ అంటే ఏ కోరికలు లేనిది అని దీని అర్థం. నిరుపప్లవ అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే తన భక్తులను నాశనము కాకుండా చూడగలిగినది. ఇప్పుడు 45వ శ్లోకం చూద్దాము. నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. ఇక్కడ నిత్యముక్త అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే ప్రపంచ బంధాల నుండి శాశ్వతంగా విముక్తి పొందినది అని. నిర్వికార అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే ఏ విధమైన మార్పు లేనిది అని దీని అర్థము. నిష్ప్రపంచ అంటే పంచభూతాలకు అతీతమైనది అని అర్థం. నిరాశ్రయ అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే ఆశ్రయము లేనిది లేదా ఎట్టి ఆశ్రయము అవసరము లేనిది అని దీని అర్థము. నిత్యశుద్ధ అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ శుద్ధమైనది అని. నిత్యబుద్ధ ఈ నామం యొక్క అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ జ్ఞాన స్వరూపురాలు అని. నిరవధ్య అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే ప్రశంసించదగినది ఈ తల్లి అని దీని అర్థం. నిరంతర అంటే ఈ నామం యొక్క అర్థం ఏంటంటే శాశ్వతంగా ఉండునది అని దీని అర్థము. మరో వీడియోలో ఇంకో 5 నామాల యొక్క అర్థాలు చూద్దాము. ఓం శ్రీమాత్రేయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.